మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 10 వర్స్ 42, 42వ వచనాన్ని చదువుకుందాం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందరం కలిసి ఇంకొకసారి చదువుకుందాం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఇప్పటి వరకు మీరు మాకు ఇచ్చిన ఆనందమును బట్టి స్తోత్రాలయ్యా. ప్రార్థన చేయడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని నీ పాదాల వద్ద కూర్చొని ఒక శిష్యుల వలె నాయన, ఒక స్టూడెంట్స్ వలె ప్రభ నేర్చుకోవడానికి ప్రతి దినము మాకు ఇస్తున్న కృపకై నీకు స్తోత్రాలు. నీ గ్రంథంలోని శ్రేష్టమైన మాటలు మీరే మాకు బయలుపరచండి ప్రభ. నీవే మాట్లాడుమని వేడుకుంటూ నన్ను నీవే మరుగుపరచండి, ఆత్మకార్యాలు జరిగించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఫలం ఇస్తాడు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఫలము, ప్రతిఫలము, జీతము, ఇవన్నీ మనకి ఇష్టం కదండి. నెలంతా కష్టపడి ఉద్యోగం చేసిన తర్వాత మనకు వచ్చే శాలరీ కొరకు జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటాం. కారణం ఏంటంటే కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని. దేవుడు కూడా మనకు ప్రతిఫలం ఇస్తాడంట. ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడు, ఎటువంటి కార్యాలకు ప్రతిఫలం ఇస్తాడు అని ఆలోచన చేస్తే ఈ చిన్న వారిలో, అంటే చిన్న పిల్లలకు మనం ఏదైనా ప్రేమతో చేసినా దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, కొన్నిసార్లు మనం పెద్దవాళ్ల పట్ల చూపినంత ఇంట్రెస్ట్ చిన్నపిల్లలకి చూపించాం. చాలా సంఘాల్లో పెద్దల పరిచర్యకు, ఎల్డర్స్ మినిస్ట్రీకి, సిస్టర్స్ మినిస్ట్రీకి, యూత్ మినిస్ట్రీకి, మెన్స్ మినిస్ట్రీకి ఇచ్చినంత ప్రామినెన్స్ చిన్నపిల్లలకి ఇవ్వరు, సండే స్కూల్ మినిస్ట్రీకి ఇవ్వరు. మేబీ దానికి కారణం వారి వయసును బట్టి వారిని ప్రక్కన పెట్టచ్చు, లేకపోతే పెద్దలంటే ఏదో ఒక విధంగా సంఘానికి ప్రయోజనకరంగా ఉంటారు. కానీ పిల్లలు ఏం చేస్తారు, పిల్లల గురించి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదులే అని కొన్ని సంఘాలు పిల్లల్ని ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా అంతే, పిల్లల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వారి యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు పెద్దయిన తర్వాత అప్పుడు చెప్దాం దేవుని మాటలు అనుకుంటారు. ఈ లోప అపవాది వారి లోపల చేరి వారిని ఎంత పాడు చేయాలో అంత పాడు చేసేస్తాడు. నిజానికి దేవుని మహాకృపను బట్టి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చిన్న పిల్లలకు చాలా ఎక్కువ కేర్ అండ్ అటెన్షన్ ఉంది. దాదాపు 40 మంది సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు మన చర్చ్లో. పిల్లలు దాదాపు ఒక 800 మంది సండే స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిల్లలను అనుమతించడం లేదు. ఆరోగ్య విషయాల్లో వారు ఎక్స్పోజ్ అవ్వడం వైరస్కు మంచిది కాదని పిల్లలను రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం ప్రతి ఆదివారం కూడా ఆన్లైన్ సండే స్కూల్ వారికి నిర్వర్తిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరంలో మరి లాక్డౌన్ అయినప్పటికీ 3 దినాలు ఆన్లైన్ VBS మనం నిర్వర్తించాం. దాదాపు ఒక 1 lakh పైన చిల్డ్రన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కనెక్ట్ అయ్యారు, ఆ VBSలో పార్టిసిపేట్ చేశారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చిన్నలని పెద్దలని దేవునికి వయస్సుతో తేడా లేదు. ఎవ్రీ పర్సన్ ఇస్ ప్రెషస్, ఎవ్రీ చైల్డ్ ఇస్ ప్రెషస్, ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ప్రెషస్. ప్రతి ఒక్కరూ దేవునికి విలువైన వారే. అందుకని మన జీవితంలో పెద్దలకి ఎంత విలువిస్తామో చిన్నపిల్లల పట్ల కూడా మనం అంతే శ్రద్ధ చూపించాలి. వారికి దేవుని మాటలు బోధించడానికి అంతే శ్రద్ధ మనం కనుపరచాలి. వారిని దైవికమైన విధానంలో తర్బీదు చేయడానికి. అట్ ద సేమ్ టైం ఒకవేళ పెద్దలకు మనం మేలు చేస్తే వారు మనకి తిరిగి జ్ఞాపకం పెట్టుకొని ప్రతి మేలు చేస్తారు. చిన్నపిల్లలకు మేలు చేస్తే వాళ్ళు ఏం చేస్తారండి అని మనం అనుకుంటాం. కానీ చిన్న పిల్లలకు కూడా మనం మేలు చేస్తే దేవుడు ఆ మేలును జ్ఞాపకం ఉంచుకొని మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ప్రతి యాక్షన్, ప్రతి కదలికను దేవుడు గమనిస్తున్నాడు. కొన్నిసార్లు చూడండి, ఈ సంవత్సరంలో హైలైట్స్ ఏంటి అంటే, బహుశా ఎవరికైనా జాబ్ వస్తే ఈ సంవత్సరం జాబ్ వచ్చిందండి, జాబ్లో జాయిన్ అయ్యాను, అది చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో ఈవెంట్. ఒకవేళ ఎవరికైనా వివాహం అయితే ఓకే ఇయర్లో మ్యారేజ్ అయింది అని చెప్తారేమో. ఒకవేళ ఆ సంవత్సరంలో దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఒక చైల్డ్ని ఇస్తే ఈ సంవత్సరంలో దేవుడు మా కుటుంబంలో ఒక బిడ్డని ఇచ్చారు. లేకపోతే ఒక ఇల్లు కట్టుకుంటేనో, ఒక ప్రమోషన్ వస్తేనో వాటిని మాత్రం ఆ సంవత్సరంలో మనం హైలైట్స్గా గుర్తుపెట్టుకుంటాం. కానీ దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మన ప్రతి నడకను, మన ప్రతి పడకను ఆయన చూస్తున్నాడంట. హల్లెలూయా. హీ వాచెస్ ఆర్ ఎవ్రీ స్టెప్. ప్రతి కదలికను కూడా దేవుడు చూస్తున్నాడు. అంటే అది దేవుని ప్రేమ. అంత మాత్రమే కాదు, ఆయన చూస్తున్నాడని గుర్తుపెట్టుకొని మనం కూడా అంతే జాగ్రత్తగా ప్రతి అడుగు వేయాలి. చిన్నవారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దేవుడు చూస్తాడంట.
చూశాడంటే బాగానే ఉంది, కానీ ప్రతిఫలం కూడా ఇస్తాడంటే ఇది ఆశ్చర్యంగా లేదండి? చూడండి ఆ మాట, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము మాత్రం అని ఉంది, నిజమే. గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వడానికి పెద్ద అపురూపం ఏముంది, పెద్ద మంది పోయేది ఏముందండి? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మన డబ్బులేమీ లాస్ అవ్వం, దానికి పెద్ద టైము పట్టదు. గిన్నెడు చన్నీళ్ళు ఏమైనా బిందెడు చన్నీళ్ళ మోసుకెళ్ళాలంటే అది లేదు, ఎనర్జీ వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వదు. ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్. చెప్పాలంటే అది గొప్ప కార్యం ఏమీ కాదు. మన కడుపులో ఉండి తీసి పెట్టాల్సిన అవసరం లేదు. గిన్నెడు చన్నీళ్ళు అలా బిందెలో ముంచిస్తే అయిపోద్ది. కానీ ఈ చిన్నవారిలో ఒకనికి శిష్యుడని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా వాడు తన ఫలము పోగొట్టుకొనడని, అది కూడా ఎలా చెప్తున్నాడంట, నిశ్చయముగా, ష్యూర్లీ ఐ టెల్ యూ. అంటే దేవుని మాటలు చూడండి, ఒక్కొక్క వచనాన్ని అలా ఒక వర్డ్ బై వర్డ్ మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఎంత పర్టిక్యులరో, దేవుడు చిన్న చిన్న డీటెయిల్స్, చిన్న చిన్న విషయాలను కూడా ఎంతగా గమనిస్తాడు, చిన్న చిన్న విషయాలను కూడా గమనించి ఎంతగా ఆయన రివార్డ్ చేస్తాడో, ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడో, బహుమానం ఇస్తాడో, ఆశీర్వాదం ఇస్తాడో, అది నిజంగా మనం ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మనల్ని మోటివేట్ చేయాలి. చిన్నవానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలము మీరు పోగొట్టుకోరని నిశ్చయంగా దేవుడు చెప్తే, తన నామము పేరట మనం ఏది చేసినా దానికి మనము ఫలము పోగొట్టుకోము. మనకు తెలుసు, చిన్నపిల్లలు మనకు తిరిగి ప్రతిఫలము ఇవ్వలేరు కూడా. వాళ్ళ నుంచి మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామండి? చిన్నపిల్లలకు ఒక చాక్లెట్ ఇస్తున్నప్పుడు మళ్ళీ నాకు చాక్లెట్ తెచ్చిస్తారు కాబట్టి నేను ఇస్తున్నానని ఇస్తామా? చిన్నపిల్లలకి ఏదన్నా ఇస్తే అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతో మనం చేస్తాము, మన ఆనందం కొరకు మనం చేస్తాం. కానీ కొన్నిసార్లు మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఎవరు మనకు తిరిగి ఇవ్వగలరో వాళ్ళకు మనం ఇస్తూ ఉంటాం, ఎవరు మనకు తిరిగి ప్రతి మేలు చేయగలరో వారికి మేలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఎవరికి మేలు చేసినా, నీకు మేలు తిరిగి చేయగలిగిన వారికి చేసినా, నీకు మేలు తిరిగి చేయలేని వారికి చేసినా, మేలు మాత్రం దేవుడు చేస్తాడంట. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు మేలు ఎందుకు జరగడం లేదు, నాకెందుకు ఆశీర్వాదాలు రావడం లేదు, నా జీవితంలో ఎందుకు నేను ఇంకా బ్లెస్సింగ్ చూడలేకపోతున్నానంటే, దేవుడు చెప్పిన ప్రిన్సిపల్స్, కొన్నిసార్లు దేవుడు చెప్పిన నియమాలు మనం పాటించకపోవడం వల్ల మనం ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. నువ్వు మేలు చెయ్యి, దేవుడు నీకు తిరిగి మేలు చేస్తాడు. అది ఎంత చిన్న మేలైనా పర్వాలేదు, ఎంత పెద్ద మేలైనా పర్వాలేదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. దేవునికి డైరెక్ట్గా మనం మేలు చేయక్కర్లేదంట. దేవుని పేరిట, యేసయ్య నామంలో నేను చేస్తున్నాను. చూడండి, కొన్నిసార్లు ఎవరైనా వారి తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే వారి తండ్రి పేరు మీదో, తల్లి పేరు మీదో, వాళ్ళ ఇంటి పేరు మీదో ఏదో పుణ్యకార్యం చేస్తూ ఉంటారు. మనం ఎవరి పేరిట చేయాలంట మేలు? దేవుని పేరిట, ఇన్ జీసస్ నేమ్, యేసు ప్రభు నామం పేరిట. యేసు ప్రభు బిడ్డలం కనుక యేసే ప్రేమను చూపిస్తున్నామండి అని ఏదైనా ఒక పని చేస్తే తన నామమును బట్టి చూపిన ప్రేమను దేవుడు మర్చిపోడంట. పెద్ద మాట అక్కడ వ్రాయబడింది. ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. కొన్నిసార్లు ఎవరికైనా మనం మేలు చేసినప్పుడు వారు తిరిగి మేలు చేయాలని ఎక్స్పెక్ట్ చేయకపోయినా అట్లీస్ట్ మనం గ్రాటిట్యూడ్ కోరుకుంటాం, ఒక కృతజ్ఞత భావం. మనం ఎక్కడైనా కనబడితే పలకరించడం, లేకపోతే ఎక్కడైనా కనబడినప్పుడు, ఒకప్పుడు మీరు మాకు సహాయం చేశారండి, చాలా వందనాలు, మాట సహాయం చేశారు, మంచి సలహా ఇచ్చారు, ఆ రోజు పలానా విషయంలో మాకు మీరు తోడ్పడ్డారు, అందుకే ఈరోజు మరి ఇట్లా చక్కగా ఉన్నామని ఏదో ఒక చిన్న వర్డ్ ఆఫ్ అప్రిసియేషనో, ఒక చిన్న గ్రాటిట్యూడో ఏదో ఒకటి మనం కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు ఎవరికైనా మనం మేలు చేసినప్పుడు మన మేలును వారు మర్చిపోతే, మీరెంత భయంకరమైన వాళ్ళండి, మేము చేసిన మేలును మర్చిపోయారు అని బాధపడతాం. కానీ మనము చేసిన మేలును మర్చిపోవడానికి, మనం మేలు ఎవరికి చేసామో వాళ్ళైనా మర్చిపోతారేమో, కానీ దేవుని నామము పేరిట చేస్తే ఆ మేలుని ఎవరు మర్చిపోరంట? దేవుడు మర్చిపోడంట. దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా.
ఎవరికో మనం మేలు చేసాం దేవుని నామం పేరట, దేవుడు అది గుర్తుపెట్టుకుంటాడంట. ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో దాన్ని రాయిస్తాడు. ఆ పర్టిక్యులర్ సమయంలో, ఈ సంవత్సరం, ఈ నెల, ఈ తేదీన పలానా వారు నా పేరిట ఈ సహాయము చేశారు, ఈ మంచి కార్యం చేశారు, ఈ మేలు చేశారు, ఇతరులకు ఈ విధంగా తోడ్పడ్డారు, సహాయపడ్డారని దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఆయన తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు అనే మాట చూస్తున్నాం. ఒకసారట ఒక తల్లి దేవుని మందిరానికి వెళ్తూ ఉండేది. దేవుని వాక్యం ద్వారా ఇన్స్పైర్ అయ్యి కేవలం ప్రార్థనలోనే కాదు, వాక్యంలోనే కాదు, ఇతరులకు మేలు చేయడంలో కూడా నేను ఎదగాలి అని కోరుకుందంట. మంచిదే. దేవుని వాక్యం ద్వారా ఇన్స్పైర్ అయ్యే మనము ఏదో ఒకటి చేతల్లో చేస్తేనే మనం నిజంగా ఇన్స్పైర్ అయినట్లు. అంతేగాని ఏదో వినేసి ఇన్స్పైర్ అయ్యామంటే కుదరదు కదా. విన్న వాక్యాన్ని క్రియల్లో ఏదో ఒక రకంగా చూపించాలి. సో ఇన్స్పైర్ అయింది, ఇంటికి వెళ్ళింది. ప్రతిరోజు ఆమెకు ఒక అలవాటు ఏంటంటే, ఉదయకాల సమయంలో ఆవిడ ఇంట్లో వాళ్ళందరికీ చపాతీలు చేస్తుందంట. చపాతీలు సిద్ధపరచుకొని ఆమె ఆ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానం ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళందరికీ చపాతీలు చేస్తూ రోజుకు ఒక చపాతీని మాత్రం దారిన పోయే వాళ్ళ కొరకు ఆ కిచెన్ కిటికీలో పెడతాను. ఎవరో ఒకరు దారిన పోయే వాళ్ళు, బాటసార్లు, వారు ఒకవేళ అడుక్కునే వాళ్ళ ఉండొచ్చు, లేకపోతే పేదవారు ఉండొచ్చు, ఎవరో ఒకరికి సహాయపడుతుంది కదా అని ఒక మంచి ఫ్రెష్ గోధుమ పిండితో చేసిన చపాతీని కాల్చి ఆ గోడ మీద పెడుతూ ఉండేదంట. పెట్టిన తర్వాత అది కాకి తీసుకెళ్తుందా, ఎవరు తీసుకెళ్తున్నారు చూడాలి కదా. సో జాగ్రత్తగా గమనించేది ఎవరైనా తీసుకెళ్తున్నారా అని. రోజు కరెక్ట్గా వేడివేడిగా చేసి అలా పెట్టగానే ఒక వ్యక్తి గూని ఉండేదంట. ఒక వ్యక్తికి చాలా వీక్గా ఉండేవాడు, వంగిపోయి ఉండేవాడు. ఆ వంగిపోయిన వ్యక్తి ఆ దారిలో వెళ్తూ సంహం ఒకరోజు చూశాడు ఆ చపాతీని. చూసి ఈవిడ ఈ టైంకి ఇక్కడ చపాతీ పెడుతుందని రోజు ఏదో గంట కొట్టినట్టు వచ్చి ఆ చపాతీ తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఈవిడ ఓహో ఈయన తీసుకెళ్తున్నాడా, పోన్లే కాకులు తీసుకెళ్ళట్లేదు కదా, ఎవరో ఒకరు తింటున్నారు, మంచిదే, సంతోషం అనుకుందంట. అలా రోజు చేస్తుంది పెడుతుంది, చేస్తుంది పెడుతుంది, చేస్తుంది పెడుతుంది. మానవులం కదా, ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ప్రతిరోజు చపాతీ తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు కానీ ఏ రోజు థ్యాంక్స్ మాత్రం చెప్పట్లేదు. చూడండి, కొన్నిసార్లు మనం మేలు చేసి 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 అలసిపోతాం. మేలు చేసి చేసి విసుగొచ్చేస్తుంది కొన్నిసార్లు. కొంతమంది ఎవరికైనా మీకు భోజనాలు తయారు చేసి పంపిస్తామండి అని చెప్తారు. భోజనాలు చేసి పంపించడం అంటే ఈజీ కాదు కదా, మనకు మనం వండుకోవడమే కష్టం. అందరికీ భోజనాలు చేసి పంపించాక విసుగుదల ఎక్కడొస్తుందంటే బాక్సుల దగ్గర వస్తుంది. పాపం అన్నీ మరి రైస్ ఫ్రై సాంబార్ అని అదని ఇదని అన్నీ చేస్తారు, బాక్సులు దొరకవు. భోజనం పంపించడం పోన్లే కానీ బాక్సులు ఎక్కడ ఎతకనని అక్కడ విసుగొస్తుంది. పోను అక్కడ రాకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళిన బాక్సులు మళ్ళీ తిరిగి రాకపోతే కొంతమందికి సనుగుడు వస్తుంది. భోజనం తిన్నారు కరెక్టే, ఆ బాక్సులు మళ్ళీ పంపించాలి కదా అని ఏదో ఒక దగ్గర మానవ మనసు ఆ విసుగుదల వస్తూ ఉంటుంది. సో ఈ సహోదరికి కూడా ఒకరోజు విసుగుదల వచ్చిందంట. ఏమనంటే, చపాతీ తీసుకొని చక్కగా వేడివేడి చపాతీ తింటూ వెళ్ళిపోతున్నాడు. ఒక్కరోజు కూడా థ్యాంక్స్ చెప్పడం లేదు. ఈరోజు వీడికి ఏదో ఒక రకంగా గుణపాఠం నేర్పించాలని ఆ చపాతీకి కొంచెం విషం రాసి అక్కడ పెడదాం అనుకుందంట. ఎందుకో దుష్ట మనసు వచ్చింది ఆ రోజు. మళ్ళీ దేవుడు ఆమెను గద్దించాడంట. నువ్వు మేలు చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి మనసు ఎందుకు వస్తుంది, స్వార్థం ఎందుకు వస్తుంది, మేలే చేయి పర్వాలేదు అని దేవుడు మళ్ళీ గద్దించగానే దేవుడిచ్చిన ప్రేరేపణకు లోబడింది. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, పలానా పని చెయ్యి 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 అంటే చేసేయాల్సిందే. మనకి మనసుకు చేయాలనిపించినా అనిపించకపోయినా దేవుడు ఇన్స్పైర్ చేస్తే ఆ పని చేస్తే మనకు మేలు. కొంతమంది చూడండి, దేవుడు వద్దు 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 అంటే చేస్తారు, నష్టపోతారు. దేవుడు చెయ్యి చెయ్యి అని ఇన్స్పైర్ చేసినప్పుడు చేయరు, దానివల్ల కూడా రావాల్సిన ఆశీర్వాదం ఆగిపోతూ ఉంటుంది. ఆ రోజు మళ్ళీ అనుకుంది, చిచ్చి ఇలాంటి మనసు వచ్చింది ఏంటి నాకు, ఈరోజు కూడా మంచి చపాతీ చేసి పెడతానని చేసి పెట్టింది. చేసి పెట్టిన తర్వాత కొంతసేపటికి ఈ వ్యక్తి మళ్ళీ ఇతనే వచ్చాడు, చపాతీ పిక్ చేసుకున్నాడు, సైలెంట్గా హీ వాక్డ్ అవే. కాసేపటికి మా డోర్ దగ్గర ఒక డోర్ నాక్ వినపడింది. ఎవరు తలుపు కొడుతున్నారా అని తలుపు తీసి చూస్తే ఈమె కుమారుడు దాదాపు 5 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయాడంట. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచి పొజిషన్లో ఉండి ఇంటికి వస్తాను అనుకొని వెళ్ళిపోయాడు. ఫర్ సమ్ రీజన్ ఏ ఉద్యోగం దొరకలేదు, అమ్మా నాన్న కోప్పడుతున్నారని పౌరుషంతో ఇంటి నుండి వెళ్ళిపోయాడు.
ఇంటి నుండి కుమారుడు బయటకు వెళ్ళిన రోజు నుండి తల్లి ఏడుస్తూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది. నా కుమారుడు తిరిగి రావాలి దేవా, నా కుమారుడు ఎక్కడున్నా క్షేమంగా ఉంచు, ఎక్కడున్నాడో తెలియదు, నేనుంటే 3 పూట్ల వాడికి చక్కగా అన్నం పెట్టేదాన్ని, చక్కగా వాడిని పోషించేదాన్ని, చూసుకునేదాన్ని, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలీదు, నీవే సంరక్షించని తల్లి ప్రార్థన చేస్తూ ఉండేది. 5 సంవత్సరాలుగా ఏ కుమారుని కొరకు నిరీక్షిస్తుందో ఆ కుమారుడు వచ్చాడు. బట్టలన్నీ చినిగిపోయినాయి, తలంతా చింపిరి తల, చాలా వీక్ అయిపోయాడు. తల్లి కూడా గుర్తుపట్టలేకపోయింది. అలా ఇంట్లోకి వచ్చి అలా పడిపోయాడు తలుపు తీయగానే తల్లి. సరే కుమారునికి నీళ్ళు ఇచ్చింది, వేడివేడిగా పాలిచ్చింది, ఆహారం పెట్టింది. పెట్టిన తర్వాత తల్లి అడిగింది, కుమారుడా ఏమైపోయావురా ఇంతకాలం నుండి అంటే, అమ్మ ఇంతకాలం పౌరుషంతో ఇంటి నుండి వెళ్ళిపోయాను, బుద్ధొచ్చింది, ఇంకేదైనా సరే నీ దగ్గర ఉండి సాధిద్దాం అనుకొని ఇంటికి వచ్చేస్తున్నాను. కానీ ఇక్కడకు కొంత దూరంలో నేను ఉన్నప్పుడు ఆకలి వేసింది, నాకు ఆహారం పెట్టేవారు ఎవ్వరూ లేరు. నిజానికి అన్నం లేక ఆకలితో అలమటించి కళ్ళు తిరిగి పడిపోవాల్సింది నేను. ఒక వ్యక్తి బలహీనంగా వంగిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి వేడివేడిగా ఉన్న ఒక చపాతీ నాకు ఇచ్చాడమ్మా. ఆ చపాతీ తిన్నాను, కొంచెం బలం వచ్చింది. ఆ బలంతో ఇంటి దాకా నేను నడుచుకుంటూ వచ్చాను. ఆ వ్యక్తే నాకు సహాయం చేయకపోయింటే ఇప్పుడు నేను ఇక్కడ వరకు వచ్చి ఉండేవాడిని కాదు. అప్పుడు ఆ తల్లికి అర్థమైంది ఏంటంటే, ఆమె రోజు ఇచ్చిన చపాతీ ఇప్పుడు ఎవరికి ఉపయోగపడింది? తన స్వంత కుమారునికే. ఆమె చేస్తూ వచ్చిన మేలు తిరిగి దేవుడు ఆమెకు మేలుకరంగా మార్చాడు. ఆ రోజే అనుకుంది, దుష్ట మనసు వచ్చి ఆ చపాతీకి కొంచెం విషం రాద్దామని రాసే ఉండుంటే తన కుమారుని తన స్వహస్తాలతో చంపుకున్న తల్లి అయిండేది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇది నిజంగా జరిగిన సంఘటన. నీవు చేసిన మేలుకు దేవుడు తిరిగి నీకు ప్రతి మేలు చేస్తాడు. దేవుడు నీకు తిరిగి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, కానీ నిశ్చయంగా మాత్రం దేవుడు మేలు అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు కదా. ష్యూర్లీ ఐ టెల్ యూ. దేవుడు చెప్పే మాటలు అలాగే ఉంటాయండి. గాలి మీద రాతల్లా ఉండవు, రాతి మీద చెక్కబడిన మాటల్లాంటివి దేవుని మాటలు. హల్లెలూయా. మనుషులు మాట్లాడే మాటలు కొన్నిసార్లు నీటి మీద రాతల్లాగా, గాల్లో రాతల్లా ఉంటాయి, క్లారిటీ ఉండదు. నీటి మీద రాతలు ఎంతసేపు ఉంటాయి, రాసినంతసేపు కూడా ఉండవు, చెరిగిపోతాయి. కానీ దేవుని మాటలు ఎంత నిశ్చయమైనవంటే భూమి ఆకాశములు గతించిపోయినా దేవుని మాటలు గతించవు. ఇంకొక వాగ్దానం చూపించి దీనికి అనుబంధంగా నేను ముగిస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. మనము మేలు చేయుటయందు విసుగక యుందుము, మనము మేలు చేయుటయందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేమి, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. హల్లెలూయా. మేలు చేయుటయందు విసుగక, విసుక్కోకుండా మనం మేలు చేస్తే దేవుడు విసుక్కోకుండా మనకు మేలు చేస్తాడు. హల్లెలూయా. మనం ఇతరులకు చేసే మేలు కొంచెమేనేమో, కానీ మనకు మేలు ఎప్పుడెప్పుడు కావాలి? ఈస్టర్కి ఒకసారి, గుడ్ ఫ్రైడేకి ఒకసారి, క్రిస్మస్కి ఒకసారి, అంతేనండి. మనకు ప్రతి దినము మేలు కావాలి, ప్రతి దినము దేవుని దీవెన కావాలి, ప్రతి దినమైన అనుగ్రహం కావాలి, ప్రతి దినమైన కృప కావాలి. మనకు సమయమున్న కొలది మనం మేలు చేస్తూ ఉంటే దేవుడు కూడా తప్పక మనకు ప్రతిఫలాన్ని, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంటను కోతుము. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, మేలు ఎవరికి చేయాలి అనే మాట. మేలు చేయాలి అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు, మేలు చేయాలని దేవుని వాక్యం ద్వారా ప్రేరేపించబడినప్పుడు ఎవరికి మేలు చేయాలంటే 10వ వచనం, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, అంటే దేవుని మందిరానికి వచ్చేవారు, దేవుని తెలుసుకున్న వారు. ముందు మన ఇంట్లో వాళ్ళకు మేలు చేయాలి, అదనమాట. ఇంట్లో వాళ్ళంటే నా చెల్లికి, నా అక్కకు, నా తమ్ముడికి, నా అన్నకని కాదు. దేవుని ఇల్లు, దేవుని గృహముగా ఉన్నది దేవుని సంఘము. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ హెల్పింగ్ గాడ్స్ పీపుల్ ఇన్ అవర్ చర్చ్. మన సంఘంలో దేవుడు ఎవరిని పెట్టారో వారికి మనం సహాయం చేయాలి. చూడండి, కొంతమంది ఎవరెవరికో చేస్తారు, ఏదో దేశం కాని దేశంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు, ఇంట్లో ఉన్న అమ్మకు అన్నం పెట్టరు. అది దేవుడు మెచ్చుతాడండి? ఫస్ట్ స్టార్ట్ షోయింగ్ కైండ్నెస్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ.
ఫస్ట్ స్టార్ట్ షోయింగ్ కైండ్నెస్ టు ద పీపుల్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ కళ్ళ ఎదుట ఎవరున్నారో, నీకు తెలిసిన వారు ఎవరున్నారో, దేవుని మందిరానికి వస్తూ అవసరతల్లో ఉన్నవారు ఎవరున్నారో, దేవుని పట్టుకున్నందుకు మా బంధువులు విడిచిపెట్టారండి, మా ఉద్యోగం పోయింది, లేకపోతే అవమానాలు ఎదుర్కొంటున్నాం, ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరైనా చెప్పినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఒకవేళ మనకు శక్తినిస్తే, మనకు సామర్థ్యాన్ని ఇస్తే, దేవుడు మనకు మేలు చేస్తున్న కొలది మనము కూడా మేలు చేయాలంట. మేలు చేయుట యందు విసుగక యుందుము. విసుక్కోకుండా సంతోషంగా మనం మేలు చేస్తూ ఉంటే దేవుడు మనకు తగిన మేలును, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం డిసెంబర్ నెల రాకముందు జాన్ వెస్లీ గారు నాతో ఒక మాట చెప్పారు. అదేంటంటే, మరి నీకు చాలామంది చీరలు ఇస్తూ ఉంటారు కదా, మన చర్చ్లో ఎవరైనా హౌస్ డెడికేషన్ అయినా, ఎవరైనా పెళ్ళైనా, ఎవరైనా ఇంటికి కృతజ్ఞత కూడికకు పిలిచినా, లేకపోతే ఎవరైనా ప్రేరేపణిస్తే దైవజనులకు బట్టలు పెట్టాలని పెడుతూ ఉంటారు. అయితే ఆ బట్టలన్నీ కుట్టించుకుంటా ఉంటాను. అయితే ఈసారి దైవజనులు ఏం చెప్పారంటే, నీకేమున్నాయో అవి సంఘంలో దేవుని బిడ్డలకి ఇవ్వని చెప్పారు. అయితే దాన్ని ఒక ప్రాజెక్టుగా పెట్టుకొని, నేను పేర్లు రాసుకొని మరి నాకు దేవుడు ఎవరెవరిని జ్ఞాపకం చేశాడో వాళ్ళకి చిన్న చిన్నగా ప్యాకెట్లు కట్టి పంపించేస్తున్నాను. పంపించేస్తూ ఉంటే ఆశ్చర్యం ఏంటంటే, ఎన్ని పంపిస్తున్నానో అన్ని కొత్తవి వచ్చేస్తున్నాయండి. హల్లెలూయా. ఎన్ని పంపిస్తున్నానో అన్ని దేవుడు మళ్ళీ రీప్లేస్, బీరువా ఖాళీ అయిపోతుంది అనుకుంటే ఖాళీ అవనివ్వట్లా, ఆ ఖాళీ అయిన స్థలంలో మళ్ళీ ఇంకోటి పంపించేస్తున్నాడు. ఆల్రెడీ నాకు క్రిస్మస్కి పంపించేశాడు దేవుడు. ఒక సహోదరి, నేను పంపిస్తానక్క, నేను పంపించిందే కట్టుకోవాలి క్రిస్మస్ కానీ ఆల్రెడీ ముందే. అంటే దేవుడు మనము ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని మనం ఆశిస్తే మన అవసరాలు ఎవరు తీరుస్తాడు? ఒక చిన్న ప్రాక్టికల్గా నేను ఈ నెలలో ఇప్పుడు చూస్తున్న కార్యాన్ని మీకు చెప్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దైవజనుడు కూడా ఒక పిలిపిచ్చారు. క్రిస్మస్ నెలలో మనకు చాలా ఉన్నాయి, మనకున్నవి మనము ఇతరులకు ఇద్దాం, ఇతరులకు పంచుదాం. ఎన్ని కట్టుకుంటామండి మనం? మనకి ఎన్ని వస్త్రాలు కావాలి, మనకి ఎన్ని సోఫాలు కావాలి, మనకి ఎన్ని మంచాలు కావాలి, మనకి ఎన్ని ఇళ్ళు కావాలి, ఎంతున్నా రోజుకి ఎన్ని బట్టలు వేసుకుంటాం? 10 జతలే ఉన్న దిగేసుకుంటామా? ఏం వేసుకోం, ఒక జతే. ఎంత ఆహారం ఉన్నా ఎంత తింటాం? ఎంత రైస్ తిన్నాం అనుకోండి, షుగర్ వచ్చేస్తుంది దెబ్బకి. ఎంత ఉన్నా అంతే తింటాం. కొంతమంది మన దేవుని బిడ్డలు ముందుకు వస్తున్నారు. వెస్లీ బాయ్స్ కొరకు మందిరాల్లో సమృద్ధిగా ఆహారం ఉండడానికని కొన్ని రైస్ బ్యాగ్స్ పంపిస్తామండి అంటే రైస్ బ్యాగ్స్ పంపించారు. వారు దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లుగా నా మందిరపు ధననిధిలోనికి తీసుకొని రండని దేవుని ప్రజలు ఏదో ఒక విధంగా స్పందిస్తూనే ఉన్నారు. మన మందిరంలో చాలామంది కూడా మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కొరకు ఏదో ఒకటి చేయాలని తమ బంగారాన్ని తీసుకొచ్చి ఇస్తున్నవారు. తమ పిల్లల కోసం దాచిన ధనం ఒక్కతే కుమార్తె అండి, ఆమె పెళ్లి కోసం దాచిపెట్టాం, కానీ దేవుని పరిచర్య కొరకు ఇస్తున్నాం. మా పిల్లల కోసం అని దాచిపెట్టాం, మా పిల్లల కొరకు దాచింది మేము దేవుని పనికిస్తే దేవుడు మా పని చక్కబెడతాడనే విశ్వాసము ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే చేసిన మేలును ఎవరైనా మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక మేలు జరగాలంటే నాకు మేలు చేయి ప్రభా, మేలు చేయి ప్రభా, మేలు చేయి ప్రభా అని ప్రార్థన చేయడం అది వన్ వే. కానీ ఇంకొక మార్గం ఏంటంటే, మనము మేలు చేస్తే, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటే, మనం ఇతరులకు దీవెనకరంగా ఉంటే, దేవుడు మనకిచ్చిన దానిలో మనం ఇతరులతో ఆశీర్వాదాన్ని పంచుకుంటే దేవుడు మనకు తప్పక మేలు చేస్తాడు. కనుక మేలు చేసే వారముగా, విసుగక మేలు చేస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున దేవుడు మనందరినీ బలపరచునుగాక. ఆమేన్.